అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న మీ రాజమండ్రి బాయ్స్ యూట్యూబ్ ఛానల్. మీకు తమ్మేలో చూపించిన విధంగా రామాయణం ఎక్కడ ఉంది, రాములవారి కళ్యాణం గురించి, పల్లకి సేవ గురించి, ఊరేగింపు, ఇతర విషయాల గురించి చెప్తాను ఈ వీడియో. ఇది మన బెస్త వీధిలో గల రామాలయ గుడికి నలుగురు భక్తులు కలిపి పల్లకికి సాయంత్రం పల్లకి సేవకి, పల్లకి ఊరేగింపుకి, పల్లకి తేరానికి వెళ్తున్నారు. డొనేషన్ చేశారు. వాళ్ళ ఇంటికాడ నుంచి పల్లకి తేవడానికి, గుడి దగ్గరికి తేవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పల్లకి తేవడానికి వెళ్ళారు కమిటీ సభ్యులు. చూడండి, పల్లకిని తీసుకొస్తున్నారు. అయిపోయింది, తీసుకొస్తున్నారు. చూడండి, గుడి దగ్గరికి తీసుకొస్తున్నారు పల్లకిని. చూడండి, అక్కడ ఉన్న కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. చూడండి, ఇది గట్టిగా గుడి దగ్గరికి వస్తున్నారు. చూడండి, అందరూ తీసుకొస్తున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఇచ్చిన విరాళం ఇది 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 ఇచ్చిన విరాళం ఇచ్చిన వ్యక్తులు మొత్తం అందరికి వచ్చి తీసుకొస్తున్నారు. చూడండి, గుడి దగ్గరికి. ఇది రాముల వారికి కిరీటకాలు పెట్టడానికి భక్తులు పెట్టారు. చూడండి, వాళ్ళ ఇంటికాడ నుంచి కిరీటకాలు తీసుకొస్తున్నారు. చూడండి, రాముల వారికి, సీతాదేవికి కిరీటకాలు పెట్టారు వెండివి. అవి ప్రతిమలు చూపిస్తున్నారు. నేను వీడియో తీశాను. చూడండి, అవి స్వామివారికి ప్రతిమ చేయించారు కిరీటకాలు. చూడండి, అక్కడికి కమిటీ వచ్చింది. ఆ కమిటీ సభ్యులు అందరూ వీళ్ళే. చూడండి, ఒకసారి కమిటీ వాళ్ళని అందరినీ తీసాను వీడియోలోని. చూడండి, ప్రతి ఒక్కరు ఉత్సాహంగా కమిటీ పాల్గొన్నది. వాళ్ళ ఇంటికాడ నుంచి కిరీటకాలు తీసుకొస్తున్నారు. దాని గురించి వచ్చారు వాళ్ళ ఇంటికి. ఈ వీడియో అలా తీసిందే. చూడండి, ఇది కమిటీ సభ్యులు. చూడండి, అందరూ కమిటీ సభ్యులే. చూడండి, ఉత్సవ కమిటీ సభ్యులు, బెస్త వీధి యూత్ సర్కిల్. చూడండి, ఇది ఈ ఈ దంపతులు ఇచ్చారు స్వామివారికి కిరీటకాలు. చూడండి, వీళ్ళే తీసుకొస్తున్నారు గుడి దగ్గరికి. చూడండి, మేళతాళాలతో తీసుకొస్తున్నారు. చూడండి, కిరీటకం. చూడండి, స్వామివారి గుడి దగ్గరికి తీసుకొచ్చేసారు కిరీటకాలు. చూడండి, ఇది మన రాములవారి గుమ్మం, మెయిన్ గుమ్మం. చూడండి, మనకి ఆ గుమ్మానికి మెయిన్ గుమ్మంలో మనకి దశావతారాలు పెట్టారు. చూడండి, దశావతారాలు ఎలా పెట్టారో చూడండి ఒకసారి. మనకి గుమ్మం నిన్న దశావతారాలు పెట్టారు. కొద్దిగా చూడండి, దశావతారాలు కొద్దిగా చూడండి. దశావతారాలు అన్నీ పెట్టారు. చూడండి, గుమ్మానికి దశావతారాలు అన్నీ తయారు చేశారు. చూడండి, ఇది రాముల వారిది దశావతారం. లోపల గుళ్ళోని ఎంట్రన్స్ దశావతారం పెట్టారు. చూడండి, చూడండి గాయస్, దశావతారం ఎలా పెట్టారో చూసారా? గుళ్ళోని గర్భగుళ్ళు ఎలా ఉందో చూసారా? ఇది దశావతారం గర్భగుళ్ళోని. ఇది రామాయణ యొక్క దశావతారం. చూడండి, ఇది వినాయకవారి ప్రతిమ. ఇక్కడ వినాయకవారి ఉత్సవాలు చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్క కమిటీ సభ్యులు పాల్గొంటారు. చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటాయి ఉత్సవాలు చేయడం. రామాలయం గుడి నుంచే చేస్తారు ఉత్సవాలు. చూడండి, ఇది వినాయకవారి ప్రతిమ. చూడండి, విగ్రహం. మళ్ళీ నేను దశావతారం నుంచి తీస్తున్నాను మన రాముల వారి విగ్రహం. చూడండి, రాముల వారు, సీతాదేవి విగ్రహం. చూడండి, ఆ పక్కన కింద మన ఆంజనేయ స్వామి విగ్రహం. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం యాంగిల్లో తీస్తున్నాను. ఫోటో యాంగిల్లో తీసాను వీడియో. చూడండి, ఈ రాముల వారి విగ్రహాలు. చూడండి, అక్కడ లక్ష్మణ స్వామి, ఇక్కడ కుమారస్వామి, ఇక్కడ మన సాయిబాబా స్వామి. చూడండి, మళ్ళీ నేను ఆంజనేయ స్వామి బొమ్మ తీశాను. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం. మళ్ళీ రాముల వారి, సీతాదేవి బొమ్మ తీశాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన భద్రాచలంలో సేమ్ ఎలా ఉంటుందో గుడి, సేమ్ అలాగే ప్రతిమలు తెచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ రాజమండ్రిలో ఎక్కడా కూడా ఈ విగ్రహాలు ఇలా ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఎక్కడా లేవు. ఇది మళ్ళీ 24-30 వార్డులో గల బెస్త వీధిలో గల బెస్తవారి కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే రామాలయం కట్టారు. కొత్తగా కట్టిన గుడి. చూడండి,
నేను రాముల వారిది కళ్యాణం కూడా ఒకసారి వీడియో తీసి పెట్టాను, అది కూడా చూడండి. దాంతోపాటు ఇది కంటిన్యూ పెడతాను వీడియో చూడండి. రాముల వారి కళ్యాణం అనేది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మనకి ఎలాంటి అవకాశం రాదు. రాముల వారికి కళ్యాణం ఇది కళ్యాణం మీద రాముల వారిని ప్రతిష్ఠ చేసి మన ఆంజనేయ స్వామి బొమ్మను తీసుకొస్తున్నారు చూడండి. కమిటీ సభ్యులు ఎంత ఉత్సాహంగా తీసుకొస్తున్నారో చూడండి, తీసుకొచ్చారో చూడండి. స్వాముల వారికి రాముల వారిని నిలబెట్టారు కళ్యాణానికి. చూడండి అక్కడ భక్తులు ఎలా వచ్చారో చూడండి. చూడండి ఇది రాముల వారికి జన్యానికి అభిషేకం చేస్తారు పాలతోటి చూడండి, అది కూడా తీశాను. ఇది రాముల వారికి వేసే జన్యం, వెండి జన్యం చూడండి. పంతులు గారి వీడియో తీస్తున్నారు మనకి చూడండి, ఎలా తీస్తున్నారో చూడండి. వీడియో జన్యం చూడండి, పంతులు గారు తీసిన వీడియో ఇది. పంతులు గారు జన్యం వేస్తున్నారు రాముల వారికి చూడండి, అందరికీ చూపించి రాముల వారికి వేస్తున్నారు చూడండి. జన్యం, వెండి జన్యం చూడండి. చూడండి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మనకి అవకాశం రాదు. రాముల వారి ఒక కళ్యాణం అనేది మన భద్రాచలం అంత దూరం వెళ్ళలేం, కానీ కుదిరితే వెళ్తాం, లేదంటే ఇలాంటి మండపాల దగ్గర పెట్టే కళ్యాణోత్సవం చూస్తే ఎన్నో జన్మలు పుణ్యం వస్తుంది మనకి. చూడండి ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ అక్కడ ఉన్న కమిటీ సభ్యులు, అక్కడ ఉన్న ప్రజలు అందరూ పాల్గొంటారు ఇందులోకి. చూడండి అందరూ ఎలా ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో చూసారా కార్యక్రమం. మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి పంతులు గారు వేయడానికి రెడీ చేస్తున్నారు చూడండి. ఎలాగా ఒక వ్యక్తి ఎలా తీసుకొస్తున్నారో చూడండి. కమిటీ సభ్యులు చూడండి సూత్రానికి బొట్టు పెట్టి అందరికీ చూపిస్తున్నారు చూడండి, మొత్తం అందరికీ. ఇది పంతులు గారు తీసుకొని రాముల వారిని ప్రతిమ చూపించి సీతాదేవికి వేస్తారు చూడండి, వేసినట్టు. ఇప్పుడు మళ్ళీ వెండిది వేయడానికి రెడీ చేస్తారు చూడండి. ఇది రాముల వారికి వెండిది వేస్తున్నారు చూడండి, వెండి సూత్రాలు చూడండి. రాముల వారి తలుచుకొని సీతాదేవిని వెళ్తారు చూడండి. రామువారి ప్రతిభ చూపించి సీతాదేవికి వేస్తున్నారు చూడండి విగ్రహానికి. చూడండి ఇది రాముల వారి కళ్యాణం చూడండి. ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ మనకి ఇలాంటి అవకాశాలు దొరకవు చూడండి. రాముల వారి ఒక ప్రతిమ, సీతాదేవి ప్రతిమ, పక్కన లక్ష్మణ స్వామి, కింద ఆంజనేయ స్వామి. రాముల వారికి ప్రతిమకి చూపించి అందరికీ చూపించి నల్లపూసలు వేస్తున్నారు చూడండి పంతులు గారు, అది కూడా ఒకసారి చూడండి. అది కూడా రాముల వారి ప్రతిమకి చూపించి సీతాదేవికి వేస్తున్నారు చూడండి, ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. చూడండి ప్రతిదీ మంత్రోచ్చరణతో చేస్తున్నారు, ప్రతిదీ కూడా చూడండి. రాముల వారికి కళ్యాణానికి తలంబరాలు వేస్తున్నారు చూడండి, ముత్యాల తలంబరాలు చూడండి. అమ్మవారి ప్రతిమకి చూపించి వేస్తున్నారు, శ్రీరామువారి ప్రతిమకి చూపించి అమ్మవారికి వేస్తున్నారు చూడండి. ముత్యాల తలంబరాలు చూడండి. ముత్యాల తలంబరాలు వేస్తున్నారు చూడండి. ముత్యాల తలంబరాలు అమ్మవారికి నుంచి చేస్తున్నారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి బాగా చేస్తారు, అలాగే హనుమాన్ జయంతి బాగా చేస్తారు, గురు పౌర్ణమి బాగా చేస్తారు, సుబ్బర షష్ఠి కూడా బాగా చేస్తారు. ఇక్కడ ఈ ఆలయంలోని చాలా బాగుంటాయి ఇక్కడ చేయడంలోని. ప్రతి ఒక్కరు పాల్గొనడానికి కూడా అవకాశం ఇస్తారు. ఎవరైనా వచ్చి మేము చేసుకుంటానన్నా కూడా కమిటీ వాళ్ళు అవకాశం ఇస్తుంటారు ముందు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ వ్యక్తులైనా వచ్చి మేము చేసుకుంటాం అని ఉంటే ముందుగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇది సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ చెప్పాను కదా, పల్లకి సేవకి రెడీ చేశారు చూడండి. పల్లకి సేవకి ఆరతి ఇస్తున్నారు చూడండి. ఇది పల్లకి సేవ. అక్కడ ఉన్న కమిటీ వారు ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఈ సేవలోని. చూడండి ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూడండి. ప్రతి ఒక్కరు చూడండి వచ్చారు. కమిటీ వారు దిష్టి తీసి కొబ్బరిగా కొడుతున్నారు ఇది ఊరేగింపు మొదలు పెట్టడానికి చూడండి. ఇది పల్లకి సేవ అయిన తర్వాత ఏకాంత సేవ చేసి స్వామివారిని గుళ్ళోకి పంపిస్తారు. ఇది దారంతా జరిగే యాత్ర బాగుంటుంది, చాలా బాగుంటుంది పల్లకి సేవ అనేది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు చాలా ఉత్సాహంగాను.
వీళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం చేసే ఉత్సవం ఇది. చాలా ఆనందంగా అక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఉత్సాహమైన యువకులు మొత్తం అందరూ పాల్గొంటారు. అలా కాకుండా చిన్నపిల్లలతో సహా అందరూ పాల్గొంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏమి ఉండరు. అందరూ ముందుగా వచ్చి పాల్గొని చాలా సరదాగా చేస్తారు అందరూ కూడాని. చూడండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. చూడండి దారంతా పళ్ళు తీసుకుంటారు, స్వామివారికి పళ్ళు ఇస్తుంటారు. చూడండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు ఈ సేవలోని స్వామివారికి. చూడండి స్వామివారికి పూలతోటి పెట్టారు చూడండి. ఇది అక్కడ ఉన్న పిల్లలు అందరూ పాల్గొన్నారు. చూడండి దారంతా పిల్లలంతా ఊగుతూ వెళ్తున్నారో చూసారా, ఉత్సాహంగాని వెళ్తున్నారో చూసారా, ఎంతమంది ఉత్సాహంగానే వెళ్తున్నారు ఎదురుకి కార్యక్రమానికి. మేళతాళాలతో జరుగుతూ ఉంటుంది ఈ ఊరేగింపు అనేది. చూడండి ఎంతో శోభాయమానంగా జరుగుతుంటుంది ఈ యాత్ర అనేది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. చూడండి పిల్లలు ఎంత శ్రీరామ్ శ్రీరామ్ అంటూ ఎంత ఎంజాయ్ చేస్తూ శ్రీరాముల వారి యాత్రలో పాల్గొన్నారు. చూడండి ఎంతమంది యువకులు పాల్గొన్నారు, పిల్లలు పాల్గొన్నారు, పెద్దలు పాల్గొన్నారు, ఆడవారు కూడా ఎలా పాల్గొన్నారో చూడండి. పిల్లలతో సహా అందరూ పాల్గొంటారండి. చూడండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ఆడవారు మగవారు అని ఏమీ తేడా ఉండదు. అందరూ పాల్గొని స్వామివారి కృపకి ముందుగా ఉంటారు అక్కడ. చూడండి ఇది ఊరేగింపు ఒక ముఖ్యమైన వీడియో ఇది. చూడండి దారంతా ఎలా తీసుకెళ్తున్నారు చూడండి. ఇది మెయిన్ రోడ్డు మీద తీసుకెళ్తున్నారు చూడండి. ఇది పిల్లలందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా తీసుకెళ్తున్నారు. శ్రీరామ్ 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 అని ఉత్సాహంగా తీసుకెళ్తున్నారు కమిటీ సభ్యులు. చూడండి అందరూ పాల్గొంటారు. చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాల్గొని తీసుకుని వెళ్తారు యాత్ర అనేది. చాలా సరదాగా జరుగుతుంది యాత్ర అనేది. చూడండి యాత్ర అనేది చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది. చూడండి స్వామివారి గుడి దగ్గర తీసుకొచ్చారు. పళ్ళకి ఊరేగింపు జరుగుతుంది. చూడండి ఉయ్యాల్లో ఊపుతున్నారు స్వామివారిని పెట్టి. చెప్పాను ఏకాంతి సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తారు. వాళ్ళు ఒక సాయం చేసే విధంగానే చూడండి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఊరేగింపు చేసిన తర్వాత పళ్ళకి ఉయ్యాలు ఊగడానికి. చూడండి భక్తులు ఎలా పాల్గొని స్వామివారి ఉయ్యాలు ఊపుతున్నారో చూడండి ప్రతి ఒక్కరు కూడా. కమిటీ సభ్యులు మొత్తం అక్కడ ఉన్న ప్రజలు మొత్తం అందరూ పాల్గొంటారు ఈ కార్యక్రమంలోకి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా జయప్రదంగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయండి అంటే కామెంట్ చేయండి. మన రాజమండ్రిలో ప్రతి ఒక్క కార్యక్రమం ఏం జరిగినా వెంటనే వీడియో చేసి పెడుతుంటాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మన రాజమండ్రిలో ఎన్నెన్ని కార్యక్రమాలు జరిగినా అన్నీ పెడుతుంటాను. ఎవరికి ఈ కార్యక్రమం కావాలన్నా ఒక కామెంట్ పెట్టినా దాన్ని చూసి మేము ఎక్కువ కామెంట్లు వచ్చింది